ప్రభాకర్ రెడ్డి ఇమ్మీడియట్ మేము కార్యక్రమం పెడుతున్నాం అన్నాం. ఆయన పెడుతున్నాడు కాబట్టి మీరు బయటకు రావద్దని ఇక్కడికి చెప్తాం. కోర్టు నుంచి ఇది వచ్చినా సరే ఇప్పటికే అలౌ చేయకుండా కేవలం పోలీసులను ముందు పెట్టుకొని రాజ్యం నడపాలని చూస్తున్నారు. మాట వినని పోలీసులను పక్కన ఇచ్చేసి వాళ్ళని అన్ని రకాలుగా వేధింపులకు గురి చేయడము ఇది చేస్తున్నారు. దారిలోకి వచ్చిన వాళ్ళను అందరం ఎక్కించి వాళ్ళకు పూర్తి పవర్స్ ఇచ్చేస్తున్నందువల్ల ఈ మొత్తం ఈ అరాచకంలో దీంట్లో ఒక ఆర్గనైజ్డ్ అరాచకంలో పోలీసులను కిరాయి సైన్యంలాగా వాడుకుంటూ చంద్రబాబు నాయుడు ముఠా చేస్తున్న దాంట్లో ఇంకోటి పరాకాష్ఠగా ఇప్పుడు ఈ యువతకు సంబంధించి ఏ డిమాండ్లతో అయితే డిఎస్సీ అక్రమాలు అయితేమి మిగిలిన వాటి మీద చేస్తున్న మన నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ 9,000 కోట్ల పైన అయిపోయింది. పిల్లల మీద ప్రెజర్ పెరిగింది, కాలేజీ యాజమాన్యాల నుంచి పేరెంట్స్ మీద పెరిగింది. అలాగే నిరుద్యోగ వృత్తిని ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఇప్పటికీ 3,000 రూపాయలు ఇస్తాము ఉద్యోగం కానీ నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఒక్క నయా పైసా ఇవ్వలేదు. ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు. వీటన్నిటినీ అడగకుండా ఎందుకుంటారు? ప్రజలు అడగడం అంటే రాజకీయ పార్టీల ద్వారా ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీలు మేము చెప్పినవి సరిగా లేకపోతే ప్రజలే రిజెక్ట్ చేస్తారు. మధ్యలో నీకెందుకు దాంతో పని? గవర్నమెంట్కి ఏం పని దాంతో? సో ఈ ఉద్యమం ఆగదు, ఇది ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అవుతుంది. అండ్ ప్రజలకు అర్థమైంది అక్కడ మోసం జరిగింది, అక్రమాలు జరిగాయి డిఎస్సీ దాంట్లో, అండ్ నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది, డబ్బులకు లావాదేవీలు కూడా జరిగాయి అనేది రికార్డెడ్గా అవి దొరికాయి. అలాంటి లావాదేవీలు జరిగాయి అనడానికి దొరికిన దాని మీద పెట్టిన కేసు ఫోన్ నంబర్తో సహా ఉన్నా సరే అన్నోన్ కింద పెట్టి ఏ రకంగా దాన్ని క్లోజ్ చేయాలని చూశారో, ఏమంటే ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసామంటారు. ఆ అబ్బాయి ఎవరైతే అది చేశారో అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే మీ ఆశీర్వాదం ఉన్నట్టే కదా వాళ్లకు. అంటే ప్రతిదీ బుకాయించడము దబాయించడం కదా, అసలు ఏమి జరగనట్టు ఇంత ప్రశాంతంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. దాని బద్దలు కొడతాం, అది బద్దలు కొడతాం ఖచ్చితంగా. ఇది అతను రాజీనామా చేయాల్సిందే లోకేష్, అంతవరకు దీన్ని పుష్ చేస్తాం. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. లేదు చేయలేదనేది ప్రూవ్ చేసుకోవాలా. ఎక్కడ నీ దర్యాప్తు కాదు, దొంగే తనే అడ్వకేటు తనే జడ్జిలాగా ఉండడాన్ని ఎట్లా ఒప్పుకుంటాం? అది ఖచ్చితంగా ఈ స్టేట్ కాదు బయట దీన్ని జరగాలి. సహజంగానే జాతీయ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐతో దీన్ని జరిపించాలి. సిబిఎన్ ఎంక్వైరీ కాదు, సిబిఐ దర్యాప్తు జరగాలి మనకనేది మా డిమాండ్. అప్పుడు ఈయన పునీతుడై బయటకు రావచ్చు లోకేష్. వచ్చి ఆయన విద్యామంత్రి కావచ్చు, లేదంటే ఆయన కోరుకుంటున్న ముఖ్యమంత్రి అన్నా గమ్మను వద్దని ఎవరన్నా. అంతవరకైతే ఈ తన మీద పడిన దీన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయాల్లో చాలా భవిష్యత్తు ఉందని ఆయన తను అనుకుంటుంటే లోకేష్ తను ఫేస్ చేయాలా. ఇలాంటి ఆరోపణలు వస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినప్పుడు కూడా నాకు అభ్యంతరం లేదు పెట్టుకోండి అన్నారు. ఇలాగా దబాయించాలా చంద్రబాబు నాయుడు గారి లాగా. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి అందులో అన్ని అబద్ధాలు నిలబడవని. ఆ ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడికి కానీ వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. గవర్నమెంటే వాళ్ళది ఏం